హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చైతు డైరీస్. మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఈ వీడియోలో ఏంటంటే నేనేం చెప్పాలనుకుంటున్నానంటే నా స్కూలింగ్ గురించి ప్లస్ నేను ఎలా ఐటీ జాబ్ తెచ్చుకున్నాను ఇవన్నీ నేను మీతో చెప్పాలనుకుంటున్నాను. బెంగళూరులో స్టే చేస్తున్నాను. ఇక్కడ నేను ఐటీ కంపెనీలో వర్క్ చేస్తున్నాను. బేసిక్గా నా స్కూలింగ్ ఇంకా నా ఇంటర్మీడియట్ నా బీటెక్ మొత్తం ఆంధ్రాలో అయ్యింది. నేను కేవలం ఐటీ జాబ్ కోసమే బెంగళూరు వచ్చాను. మా క్లాస్లో 5 to 6 మెంబర్స్ నా స్ట్రెంగ్త్, మా క్లాస్ స్ట్రెంగ్త్. అలాంటిది నేను టౌన్ స్కూల్కి వెళ్ళాక ఆల్మోస్ట్ ఒక సెక్షన్లో 60 మెంబర్స్ ఉన్నారు అక్కడ. ఇంకా చూడండి నా పరిస్థితి ఎలా ఉండేదో. అంటే కొంచెం భయం వేసింది నాకు. ఇంకా ఏం చేశానంటే నేను వద్దు, నాకు ఇంగ్లీష్ మీడియం వద్దు, నేను తెలుగు మీడియంలోనే కూర్చుంటానని చెప్పేసి వెళ్ళి అక్కడ సి సెక్షన్ అంటే ఇంగ్లీష్ మీడియం, ఏ సెక్షన్ బి సెక్షన్ తెలుగు మీడియం. సో ఉన్నాను, నాకు ఏ సెక్షన్ వద్దు, నేను పోయి బి సెక్షన్లో కూర్చుంటాను. మళ్ళీ గోల. ఇంకా ఫైనల్గా వెళ్ళి 8th క్లాస్ బి సెక్షన్లో కూర్చున్నా. అక్కడ ఏంటంటే బి సెక్షన్లో అందరు కొత్త వాళ్ళు. అప్పుడే జస్ట్ అంటే వేరే వేరే స్కూల్స్ నుంచి చదివి అక్కడికి వచ్చారు కదా, అందరం కొత్త వాళ్ళు కాబట్టి మా వైఫ్ బాగా మ్యాచ్ అయింది. ఇంటర్ కంప్లీట్ అయ్యాక నేనేమనుకున్నాను, డిగ్రీ జాయిన్ అవ్వాలనుకున్నాను. అప్పటి వరకు నాకు బీటెక్ చదవాలి అన్న థాట్ కూడా నా మైండ్లో లేదు. తెలీదు బీటెక్ అంటే ఏంటి, అసలు ఎంసెట్ రాయాలంటే అమ్మో ఎంసెట్ నాతో అవుతుందా అంత నాలెడ్జ్ లేదు. అవ్వాలనుకున్నాను, వెళ్ళి బీటెక్ కాలేజ్లో కూర్చున్నా. బీటెక్లో ఏ బ్రాంచ్ తీసుకోవాలి, ఈసీఏ అంట, సిఎస్సి అంట, సివిల్ అంట, ఇవన్నీ అసలు ఏంటో కూడా నాకు తెలియదు జాయిన్ అయ్యేటప్పుడు. ఏంటో ఈసీఏ అంటే మొత్తం మ్యాథమెటిక్స్ లాగా ఉంటుందంట, సిఎస్సి అయితే థియరీ ఉంటుందంట, ఇలా చెప్పారు. నేను అడిగిన వాళ్ళు ఏ బ్రాంచ్ తీసుకోవాలి అంటే, ఎందుకంటే నాకు ఐడియా లేదు. అసలు ఈసీఏ తీసుకుంటే అందులో ఏముంటాయి, అది దేనికి యూజ్ అవుతుంది, ఫ్యూచర్లో ఎలా ఉంటుంది తెలీదు. సిఎస్సి తీసుకుంటే అది ఎలా ఉంటుంది, ఫ్యూచర్లో ఎలా యూజ్ అవుతుంది అది కూడా నాకు తెలీదు. మొత్తానికైతే ఈసీఈ తీసుకున్నాను. సో 4 years అట్లా కంప్లీట్ అయ్యింది. బీటెక్ మొత్తంలో ఓన్లీ ఒక 3 subjects ఉండేవి, సాఫ్ట్వేర్ సైడ్ మొత్తం, ఇంకా ఎలక్ట్రానిక్ సైడ్వే ఉండేవి. సో ఇంకా బీటెక్ కంప్లీట్ అయింది కదా. సో ఇంకా బీటెక్ కంప్లీట్ అయిన తర్వాత ఇంకా కోచింగ్ తీసుకోవాలి. ఇంకా అప్పటికి కొంచెం ఐడియా వచ్చిందనమాట. బీటెక్ ఫైనల్ ఇయర్లో ఉన్నప్పుడు ఓకే జావా, పైథాన్ ఇవి ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ నేర్చుకోవాలి ఐటీ జాబ్ కోసం అని అప్పుడు కొంచెం కొంచెం ఐడియా వస్తుండే. సో బీటెక్ జూలై 2021లో కంప్లీట్ అవుతుంది. సో నేను 2021 జాన్లో విప్రోలో ఫ్రెషర్స్ని హైరింగ్ జరుగుతుంది. సో అప్పుడు అప్లై చేశాను. అప్లై చేసి విప్రోకి అయితే అటెండ్ అయ్యాను. ఎగ్జామ్ క్లియర్ అయింది. ఇంకా నెక్స్ట్ ఏంటంటే ఇంటర్వ్యూ. అది నా ఫస్ట్ ఇంటర్వ్యూ ఒక ఐటీ జాబ్కి. అప్పుడు నేను ఏం చేశానంటే యూట్యూబ్లో పైథాన్ ప్రిపేర్ అయ్యాను. నాకు పైథాన్ స్టార్ట్ చేసి కొంచెం రోజు యూట్యూబ్లో వీడియోస్ చూస్తూ నోట్ చేసుకుంటూ అలా కొన్ని డేస్ పైథాన్ చూశాను. చూసిన తర్వాత నాకు విప్రో ఇంటర్వ్యూ షెడ్యూల్ చేశారు. నేనైతే ఇంటర్వ్యూ ఇచ్చాను. నాకైతే పర్లేదు, బాగానే ఇచ్చాను అనిపించింది. అది నా ఫస్ట్ ఇంటర్వ్యూ కాబట్టి. బట్ నాకు అది రాలేదు, విప్రో రాలేదు, నా ఫస్ట్ కంపెనీ. సో నేను ఇంకా లైట్ తీసుకున్నాను. సో నాకు ఇంకా జూలైలో నా గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయిపోయింది, జూలై 2021లో. ఇంకా నెక్స్ట్ ఏంటి, ఇంకా మళ్ళీ కోచింగ్లు. ఇంకా అప్పటికే అది కరోనా టైం అయిపోయింది కదా. సో ఫుల్ అందరికీ జాబ్స్ వచ్చేసాయి. ఇంకా ఏం చేస్తాను చెప్పండి. ఇంకా మేము కూడా అందరం మా ఫ్రెండ్స్ అందరం మాట్లాడుకొని ఒక ట్రైనింగ్ తీసుకుందాం మనం హైదరాబాద్కి వెళ్ళి అని చెప్పేసి అనుకున్నాం. కానీ ఏం ట్రైనింగ్ తీసుకోవాలి, ఎక్కడ ట్రైనింగ్ తీసుకోవాలి ఏంటంటే, అప్పటి వరకు విన్నింగ్ ఏంటంటే కోచింగ్ సెంటర్స్లో జాయిన్ అవుతే ఇన్స్టిట్యూట్లో వాళ్ళే మనకు ట్రైనింగ్ అయిపోయాక జాబ్ ఇప్పిస్తారంట, ఇదైతే నేను విన్నాను. సో ఇంకా సరే అని చెప్పేసి ఇంకా అసలు అర్థం అవ్వలేదు ఎటు పోవాలి, నెక్స్ట్ స్టెప్ ఏంటి అనేది క్లారిటీ లేదు మాకు యాక్చువల్గా అయితే. సో ఓకే అని చెప్పేసి మా ఫ్రెండ్స్ అందరం ఫస్ట్ అయితే హైదరాబాద్కి వెళ్ళాము. అక్కడ ఒక 2 months ఉన్నాము. ఎగ్జాక్ట్గా 2 months, నాకు తెలిసి 2 months. ఆగస్ట్ ఎండింగ్లో వెళ్ళాము, సెప్టెంబర్ అక్టోబర్ అంతే 2 months ఉన్నాను. సో 2 months ఉన్నాక ఇంకా నాకు ఏం అర్థం అవ్వలేదు. అంటే అందరికప్పటికీ నేను చాలా ఇంటర్వ్యూస్ ఎగ్జామ్స్ అటెండ్ అవుతూ ఉన్నాను, ఏది రాలేదు. గ్యాప్లో నేను మళ్ళీ మైంట్రీ ఇంకా నేను ప్రజెంట్ వర్క్ చేసే కంపెనీ, ఈ 2 companiesకి ఎగ్జామ్ రాసి ఇంటర్వ్యూ అటెండ్ అయ్యాను. ఫైనల్గా ఇప్పుడు నేను వర్క్ చేసే కంపెనీ నుంచి నాకు అయితే ఆఫర్ వచ్చింది. 29th November 2021లో నేను ఈ కంపెనీలో జాయిన్ అయ్యాను. సో ఐటీ జాబ్లో జాయిన్ అయిపోయాను. నాకు ఇంకా ట్రైనింగ్ స్టార్ట్ అయింది అప్పుడు. సో నేనేం చెప్తానంటే, మనం తెలుగు మీడియం చదివినా ఇంగ్లీష్ మీడియం చదివినా కొంచెం మనం ఇంగ్లీష్లో కొంచెం మేనేజ్ చేయగలిగితే మనకు ఐటీ జాబ్ డెఫినెట్గా వస్తుంది. ఏంటంటే ఐటీ జాబ్లో జాయిన్ అయ్యాక
మనమే ఇంగ్లీష్ నేర్చుకుంటాం ఆటోమేటిక్గా, ఇంకా డైలీ మాట్లాడతాం కదా. ఏంటంటే స్కూల్ టైంలో మన పక్క విలేజెస్ నుంచి లేకపోతే మన డిస్ట్రిక్ట్లో నుంచే ఉంటారు కానీ వేరే స్టేట్ నుంచి ఉండరు లోకల్ కాలేజెస్లో చదివిన వాళ్ళు. ఈ ఐటీ జాబ్ ఏంటంటే డిఫరెంట్ స్టేట్స్ నుంచి ఉంటారు. సపోజ్ నేను ఆంధ్ర నుంచి, ఇక్కడ కన్నడ వాళ్ళు ఉన్నారు, ఇంకా హిందీ వాళ్ళు ఉన్నారు, తమిళ్ వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు నా టీంలో తీసుకుంటే హిందీ వాళ్ళు, కన్నడ వాళ్ళు, తమిళ్ వాళ్ళు, ఇలా డిఫరెంట్ పీపుల్ ఉన్నారు. కాబట్టి ఇంగ్లీష్ మస్ట్. సో మనం ఆటోమేటిక్గా మాట్లాడతాం. మనం మాట్లాడినప్పుడు ఏంటంటే ఆటోమేటిక్గా నేర్చుకుంటాం. నా ఫ్రెండ్స్ అందరికీ జాబ్స్ వచ్చినాయి, అందరూ మంచిగా జాబ్ చేస్తున్నారు. నాతో బీటెక్ కంప్లీట్ చేసిన అందరూ ఇప్పుడు మంచి పొజిషన్లో ఉన్నారు. ఆల్మోస్ట్ నాకు తెలిసి 70% అందరూ జాబ్ చేస్తున్నారు. మేమెవ్వరం ఈ 70% జాబ్ వచ్చిన వాళ్ళం ఎవ్వరం కంప్లీట్గా ఎప్పుడు కాలేజ్లో మేము ఇంగ్లీష్లో మాట్లాడింది లేదు. ఎందుకంటే మాకు అంత ఆపర్చునిటీ రాలేదు, అంత అవసరం రాలేదు. అందరికీ స్టేజ్ ఫియర్ ఉంది. బట్ ఇప్పుడు అందరూ ఆల్మోస్ట్ 70% జాబ్ చేస్తున్నారంటే ఇంకా మీరు చూసుకోవచ్చు. ఏంటంటే వన్స్ జాయిన్ అయ్యాక మనకు డెఫినెట్గా వస్తుంది. ఈ లోపల మీరు జస్ట్ కొంచెం నేర్చుకోండి. ఇన్ కేస్ మీరు ఇంకా మరీ భయపడుతున్నారంటే గిన మనకు చాలా యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి, చాలా రెఫరెన్సెస్ ఉన్నాయి, మన దగ్గర ఫోన్ ఉంది. కాబట్టి మనం మంచిగా నేర్చుకోవచ్చు. సో డెఫినెట్గా ట్రై చేయండి. ఏంటంటే నేను ఇంకా నా నెక్స్ట్ వీడియోస్లో ఎలా అంటే ఏమేమి నేర్చుకున్నాను, ఎలా క్రాక్ చేశాను, నా ప్రజెంట్ కంపెనీ ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉన్నింది అండ్ ఇంటర్వ్యూ ఎలా ఉన్నింది, ఇవన్నీ నేను మీతో నెక్స్ట్ వీడియోలో షేర్ చేసుకుంటాను. అండ్ నేను ఎలా ఇక్కడ ఫ్రమ్ మా విలేజ్ నుంచి బెంగళూరుకి రావడం, ఒక్కదాన్ని రావడం ఇట్స్ నాట్ ఈజీ కదా. సో నేను ఎలా వచ్చాను, నాకు కంపెనీ నుంచి ఎలాంటి ఫెసిలిటీస్ ఇచ్చారు ఇక్కడికి రావడానికి, ఇవన్నీ నేను మీతో నెక్స్ట్ వీడియోలో షేర్ చేసుకుంటాను. మరి ఈ వీడియోకి ఇంతే. బాయ్ గాయ్స్, విల్ సీ యూ ఇన్ మై నెక్స్ట్ వ్లాగ్.